ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో మెగా పట్టానం సేల్ 2.0. నమస్తే గారు. నమస్తే జయ. నడక మనకి చాలా మంచిది. ఈ విషయం మనం ప్రతి చోట వింటూ ఉంటాం, మనకి తెలుసు. డాక్టర్స్ అంతా కూడా చెప్తూ ఉంటారు. అది మార్నింగ్ వాక్ అని, ఈవినింగ్ వాక్ అని, నడవటం అని, జాగింగ్ అని, ఇలా రకరకాలుగా వింటాం కదా రమ్మగారు. పూర్వకాలంలో అసలు ఈ నడిచే పద్ధతే లేదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు. ఎందుకంటే అన్ని పనులు ఉండేవేమో బహుశా. ఉండేదా రమ్మగారు వాకింగ్ అనే కాన్సెప్ట్? నడకే ఉండేది. అంటే ప్రత్యేకించి వాకింగ్ అనే అవసరమే ఉంది జయ. ఇప్పుడు మనం నడవడం మానేసాం కాబట్టి నడవటం మంచిదనే కాన్సెప్ట్ వచ్చింది. అవును. ఇది వరకు ప్రయాణ సాధనాలేవి, ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవాళ్ళు. మనకులాగా ఇట్లా కిక్కిరిసి ఉండేవా ఇళ్ళు? కాదు. ఇళ్ళ మధ్య దూరాలు ఉండేవి, పొలాలు వెళ్ళేవాళ్ళు. ఏదైనా ఊరు వెళ్ళాలంటే నడిచిపోయేవాళ్ళు. 1 2 బయటికి నడిచి వెళ్ళాలి, మంచినీళ్ళకి నడిచి వెళ్ళాలి, పొరుగురు ఏదైనా వస్తువు తీసుకోవాలి, సంతకి నడిచి వెళ్ళాలి, తోటకి నడిచి వెళ్ళాలి. నడకే అసలు. ఇంట్లోనే బాగా నడవాలి. ఇల్లు ఎందుకు కుందుకుట్లాడితే ఇంతంత ఇళ్ళ ఆనాడు ఎంతంత ఇళ్ళు ఉండేవి. టాయిలెట్లు ఎక్కడో ఉండేవి, కొన్ని చోట్ల టాయిలెట్లే లేవు, ఎక్కడికో పోవాలి. అవునవును. పొద్దున్నే లోటా పార్టీ అనే పుచ్చుకుని వెళ్తుండి వండటం. ఇప్పుడు చెరువుకి వెళ్తాం, మంచినీళ్ళు తెచ్చుకోవటం, ఎన్ని రకాల పనులు ఉండేవి జయ. సహజంగా నడకుండేది. దీనికోసం ప్రత్యేక ఇది ఒక కార్యక్రమం కింద అసలు లేదేమో. లేదు. మార్నింగ్ వాక్ లేదు, ఈవినింగ్ వాక్, ఎప్పుడు వాకే వాకు. దేవాలయానికి నడు, పక్క ఊర్లో చుట్టాలు ఉన్నారు నడు, పెళ్లికి నడు, పేరంటానికి నడు. నడక అది సహజమైన క్రియ. ఇప్పుడు ఆ సహజ క్రియలు లేవు కాబట్టి మనకి మోటార్ సైకిళ్ళు వచ్చాయి, బళ్ళు వచ్చాయి. బళ్ళ మీద ప్రయాణంలో కూడా నడిచేవాళ్ళు. బండి వెళ్తుంటే మగవాళ్ళు వెనకాల నడిచి వెళ్ళేవాళ్ళు. ఆడవాళ్ళని పిల్లల్ని బండెక్కిచ్చి వస్తువుల్ని మగవాళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళు. సామాన్లన్నీ బండి మీద వేసి వెనకాల నడిచి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు నడిచేవాళ్ళు. అసలు నడకే కదా మనకి భగవంతుడు పెట్టింది. అవునవును. ఈ కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? నడుమని. మనం అది మానేసి వేరే వేరే కార్యక్రమాలు వచ్చి మనకి బళ్ళు, బస్సులు, గిస్సులు చాలా వచ్చి ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా పెరిగి పక్కింటికి వెళ్ళాలన్నా కూడా, ఒక సందు చివరికి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలంటే బైక్, 2 వీలర్ తీయటం, కార్లు తీయటం, ఎక్కడా నడవకపోవటం. అవును. ఇళ్లలోనే బాత్రూములు రావటం, ఎక్కడికి నడిచి వెళ్ళాల్సిన అవసరాలు లేవు. ఒకవేళ ఉన్నా మనం దాన్ని వేరే రకంగా చేసేస్తాము. అందుకు వాకింగ్ ఒక ప్రత్యేకమైన క్రియగా మారిపోయింది. వాక్ చేస్తాను రోజు అని. ఎవరు నన్ను ఉద్ధరిస్తావు వాక్ చేసి? ఎవరిని ఉద్ధరింపు కాదు, మనమే. ఎన్ని వాకులు రమ్మగారు? మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, బ్రిస్క్ వాక్, నానా రకాలు. అవన్నీ ఇంట్లోనే మిషన్ల మీద వాకింగ్, అవి కొనుక్కుని ట్రెడ్మిల్ కొనుక్కుని దాని మీదైనా నడవటము. ఇళ్లలో రెగ్యులర్ గా పనులు చేస్తే కొంత మటుకు బాగుంటుంది. అసలు మనకు అంతంత ఇళ్ళు లేవు, చిన్న చిన్న ఇళ్ళు. అవును, అదే నిజం. చిన్న ఇళ్ళు కదా. 200 గజాల స్థలం ఉంటే చాలా ఎక్కువ. మా ఇల్లు ఇంచుమించుగా 30 ఎకరం పైన ఉండేది. నడిచి 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 దొడ్లోకి వాకిట్లోకి 4 సార్లు నడిచామంటే కాళ్ళు పీక్కు రావాల్సిందే. 2 కిలోమీటర్ల వాక్ అయిపోయేది. 2 సార్లు వాకిట్లోకి వెళ్ళి పెరట్లోకి వస్తే చాలు, అయిపోయింది. ఎంతంత నడకలో విపరీతంగా నడిచేవాళ్ళు. కనపడుతూ ఉండేది, కనిపిస్తోందని మనం అది దూరం కాదనుకుంటాం, నడవాల్సిందే కదా. అంతేగా. ఇప్పుడు మనకి ఇన్ని రకాల వాక్స్ వచ్చాయి. గుమ్మం దిగితే వెహికల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని పెరిగినాయి కదా. అందుకని మనం నడకని ఒక ప్రత్యేకమైన దీని కింద చేసాం. నడక ఎక్సర్సైజ్ కాదని, ఏమంటారు దాన్ని, అది కాక సహజంగా మనం చేయవలసిన క్రియ. దానివల్ల నువ్వు వెయిట్ తగ్గుతామని, దానివల్ల నువ్వు ఏదో కాదు, అస్సలు కాదు. శరీరానికి అవసరం అంతే. అయితే ఈ మధ్య నేను డాక్టర్ గారితో ఒకటి విన్నాను, గుండె ఆరోగ్యానికి మంచిదట రమ్మగారు. హార్ట్ హెల్త్ కి మంచిది. హార్ట్ హెల్త్ జనరల్ గా ఆరోగ్యానికి మంచిది, అది అవసరం మనకి. అంతే. ఇప్పుడు దానివల్ల మనం సన్నబడతామని కానీ వెయిట్ తగ్గుతామని అనుకోలేము. ఎందుకంటే లడ్డూలాగా ఉండేవాళ్ళు చక్కగా గుణగుణలాడుతూ నడుస్తూ అంతమంది కనపడతారు. ఏళ్ల తరబడి రోడ్లు అరగదీస్తారు కానీ వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఈ నడక వల్ల వాళ్ళకి జీవన క్రియలు బాగుపడతాయి. ఏదైనా ఊరెళ్ళారనుకో, అశ్వ అందరూ శుభ్రంగా నడిచేస్తారు. అవును. ఎక్కడికైనా గుళ్ళు గోపురాలకి హాయిగా నడుస్తారు, హాయిగా పని చేసుకోగలుగుతారు, నిద్ర బాగా పడుతుంది, ఒక క్రియగా వెళ్తారు. కొంతమంది అంటే మనం చాలా ఎక్సర్సైజ్తో పాటు వాక్ కూడా ప్లస్ చేసుకోవాలి. అవును, చేస్తే బాగానే ఉంటుంది. ఇందులో మనం మార్నింగ్ వాక్ నిద్ర లేవగానే నడవటం ఒక విధి. ఈవినింగ్ వాక్ సాయంకాలం చల్లబాటు వేళ నడవటం. దీంతో పాటుగా తిన్నాక వెయిట్ తిరగటం, వాక్ చేయటం కూడా ఒక విధానంగా కనపడుతుంది. ఎనీ మీల్ అండి? ఎనీ మీల్. రాత్రైనా, మధ్యాహ్నమైనా, హెవీ మీల్ మామూలు లంచ్ తిన్నాక
కొంచెం ఒక 10 నిమిషాలు కాస్త సెటిల్ అయ్యేదాకా ఆగి ఒక మాదిరి నడక చాలా మంచిది. ఈ మాట నేను చాలా సార్లు విన్నా. కరెక్ట్. ఒక మాదిరి నడక దీనికి మళ్ళీ వాటిలాగా బ్రిస్క్ వాక్ కానీ స్పీడ్ వాక్ కానీ జాగు గీగు రన్ను ఏమీ లేవు. తాపీ నడక, నిదానపు నడక వల్ల ఏమవుతుంది, బ్లడ్ని పరిగెత్తించాం మనం. ఈ అన్నం జీర్ణక్రియలు మెరుగుగా అవుతాయి, మెరుగ్గా అవుతుంది. పొట్ట పనితీరు బాగుపడుతుంది. శోషణ, శరీరం తీసుకున్న ఆహారాన్ని అబ్జార్బ్ చేసుకోవటం, దాన్ని ఏమంటారు, అబ్జార్ప్షన్, శోషించటం, పీల్చుకోవటం కరెక్ట్గా చెప్పాలంటే అది బాగా జరుగుతుంది. మనం చూడు చాలా మంది శుభ్రంగా తింటారు, మనుషులు సన్నగానే ఉంటారు, హెల్దీగా కూడా అవ్వరు. పిల్లల్లో మనం ఇది బాగా కనపడుతుంది. వాడు అన్నీ తింటాడు, పిల్లాడు ఒక్కిలా ఉంటాడు, శక్తి తక్కువగా ఉంటుంది. అవును, సన్నగా ఉంటారు, తింటున్నాడు కానీ ఎందుకో వాడికి పట్టట్లేదు, ఒంటికి పట్టట్లేదు అంటాం. ఆ ఒంటికి పట్టే క్రియ మనలాంటి పెద్ద ఏజ్ వచ్చాక కొంచెం నడిస్తే బాగుంటుందట. మనమేమో విటమిన్స్, మినరల్స్, రకరకాల పదార్థాలు తీసుకుంటాం. అవును, కార్బ్స్తో పాటు కొంచెం ఐరన్ రిచ్ ఫుడ్ అవి తీసుకుంటామా, అవన్నీ మనకి శరీరం శోషించటానికి నడక ఉపయోగపడుతుంది. ఈ వాకుల్లో 8 ఇన్ఫినిటీ వాక్ అని 8 వేసి దాని చుట్టూతా నడవండి. ఇవన్నీ కొత్తగా వచ్చాయి అనిపిస్తుంది. 5 వరకు ఎక్కడివి ఇవి, ఏవో కనిపెట్టారు కొత్త విధానం. ఇంట్లోనే 8 వేసుకుని 8 చుట్టూ నడవండి, తూర్పుకు మొదలుపెట్టి పడమటికి నడవండి, సాయంత్రం పడమట్టించి తూర్పుకు నడవండి. అన్నీ ఎవడు గుర్తు పెట్టుకుంటాడమ్మా, నాకు ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏమిటి గోల, ఎక్కడో చోట నడవడం ఇంపార్టెంట్, నడవండి అనొచ్చు కదా. ఇన్ఫినిటీ వాక్లో కుడి నుంచి ఎడమ అవన్నీ లెక్కలున్నాయి. అవును, తూర్పును మొదలు పెట్టాలి. మార్నింగ్ అయితే తూర్పు నుంచి మొదలు పెడితే ఏదో ఆరోగ్యం. ఈ 8లో నడవటం వల్ల బ్రెయిన్లో ఏమిటో అవుతుంది అన్నారు. నాకు అంత బ్రెయిన్కి ఎక్కల చెప్పాలంటే, కానీ చెయ్యొచ్చు. అవును, మనం ఇంట్లో చిన్న స్పేస్, రోడ్డు మీదకి వెళ్ళడానికి వీలు లేదు, అక్కడక్కడే నడవటం, ఇంట్లోనే బాగా పచారులు చేయటం. దీనికి వాక్ అని మనం రోడ్డు మీదకి వెళ్ళటమో ఎక్కడికైనా పార్క్ వెళ్ళటమో చెయ్యొద్దు. ఇంట్లోనే అటు ఇటు పచారులు చెయ్యండి అంతే. మన ఇంట్లోనే లోపలే చాలు. బాల్కనీస్ ఉంటే వాటిలో, హాల్ కొంచెం పొడుగ్గా ఉంటే, కారిడార్ ఉంటే, ఇది ప్రెగ్నెంట్ లేడీస్, ఏజ్డ్ వాళ్ళకి చాలా మంచిది చేయాలి. మా ప్రెగ్నెన్సీలో అన్నం తిన్నాక అట్లా నడుస్తూ ఉండటం, క్రమంగా అన్నం అరుగుదలకు వస్తుంది. పెద్దవాళ్ళు కూడా ఆహారం తిన్నాక వెంటనే పడుకోవద్దు. అవును, 10 నిమిషాలు కూర్చోండి, కొంచెం సెటిల్ అయ్యేదాకా. మెల్లిగా లేచి కాస్త అటు ఇటు పచారులు చేయడమే. క్లియర్గా దాన్ని అలాగే చెప్పుకోవాలి. కానీ ఈ పచార్లు దాని వెనకాల ఉన్నది ఏంటి, వాకింగ్ సైన్సే, వాక్ సైన్సే. మీరు ఎవరైనా మీ వైద్యులు కూడా సంప్రదించవచ్చు. సాధారణంగా అన్నం తిన్నాక ఏమవుతుంది, కొంచెం గుండెల్లో బరువు, కాస్త ఎడం చేయి లాగటం, తేన్పు రావటం, తేన్పులు రావు, ఇక్కడెక్కడో ఆగిపోతుంది, నొప్పెడుతూ ఉంటుంది, విసుగ్గా ఉంటుంది. భుక్తాయాసం అంటాం కదా. అవును, ఈ భుక్తాయాసం ఏదో హెవీ మీల్ తిన్నప్పుడే కాదు, రోజువారీ కూడా భుక్తాయాసం ఉంటుంది. మెట్లు ఎక్కలేరు కొంతమంది, గ్యాస్ ఇక్కడెక్కడో గాలి బంధించేస్తుంది. ఈ చిన్న నడకతోటి మెల్లిగా అది వదిలిపెడుతుంది. చెప్పులు లేకుండా నడవటం కూడా మంచిది అంటారు రమ్మగారు, విన్నారా మీరు? చెప్పులు లేకుండా అంటే ఇసుకలో కానీ, గడ్డిలో కానీ, రాళ్ల మీద కానీ నడవాలి, రోడ్డు మీద మాత్రం కాదు. ఓకే, రోడ్డు మీద కాదు చేయాలి. నువ్వు గడ్డిలో నడిస్తే హెల్త్కి మంచిది. ఇసుకలో సాయంకాలం ఏ బీచ్లకో వెళ్ళామనుకో, నదీ తీరాలు, అలాంటి చోట నడిస్తే చక్కగా ప్రెషర్ అది ఇప్పుడు ఏమవుతుంటే ఆ ఇసుకలో ఒక పాదం కరెక్ట్గా వెళ్ళి వెనక్కి వస్తుంటుంది. ఆ ఇసుక తగలటం వల్ల మనకి అన్ని రేణువులు కదా, ఈ పాదాల్లో ఉన్న నర్వెంట్స్ అన్నిటికీ ప్రెషర్ కరెక్ట్గా తగిలి ఇప్పుడు చెప్పు మీద ఉందనుకో మన పాదం, చెప్పు తాలూకు సర్ఫేసే దాని షేప్లో ఉంటుంది. అదే మనం ఇసుకలో వేసామనుకో, ఇసుక మన పాదం షేపు ఇసుకలోకి దిగుతుంది, డిఫరెన్స్ ఉంది. అవునవును. ఈ గడ్డి వాటిలలో నడవటం వల్ల కూడా అలాంటి ఎఫెక్ట్ వస్తుంది. రాళ్ల మీద నడవటము, రాళ్ళు అనే సర్కిల్, మన పాదానికి కర్వ్ ఉంటుంది కదా, ఇక్కడ గుచ్చుకుంటే ఇక్కడ అన్ని చోట్ల గుచ్చుకుని ఈ ఆక్యుప్రెషర్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, అందుకు అది మంచిదని చెప్తారు. మనకు అంత అవకాశాలు అయితే ఇంట్లో చెప్పులు ఎందుకు, హాయిగా పొట్టికాలతోటి నడవండి. హాయిమని నడుస్తూ ఉంటే మెల్లిగా మీకు ఒక 10 రోజులు నడిచారనుకో డిఫరెన్స్ తెలుస్తుంది ఖచ్చితంగా. ఈ తర్వాత నిద్ర, చిన్న నిద్ర సరిపోతుంది. చిన్న కునుకు పెద్దవాళ్ళు పడుకుంటారు కాసేపు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కాసేపు నిద్రపోతారు. ఒకవేళ మీకు పడుకునేది కాదు, వర్కింగ్ మనం ఉన్నాము, కాస్త అటు ఇటు నడిచామంటే అన్నం చక్కగా అరుగుదలకు వస్తుంది, తర్వాత పని హాయిగా అవుతుంది. ఇది ఒక ప్రాక్టీసు, ఒక ఐడియా. ఓకే, అన్నం తిన్నాం, ఇప్పుడే తిన్నాం కదా, కూర్చోవటం ఎందుకు, 4 అడుగులు వేద్దామని
కాస్త అటు ఇటు నడవండి. ఈ మెట్లెక్కి దిగటము వాటికంటే కూడా నడవటమే సింపుల్ వాకే చాలా మంచిది. ఆలోచించండి, అవకాశం ఉంటే ఈ 2 మాటల్ని యూటిలైజ్ చేసుకోండి. తప్పకుండా. నమస్తే మేడం. నమస్తే.